హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ పియర్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన రాగి లడ్డు. సో ఎంతో హెల్దీ అయిన రాగి పిండితో మనం ఇప్పుడు రాగి లడ్డు చేసుకుందాం. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను. ఇప్పుడు సో చూసారు కదా, మనకి ప్యాన్ అనేది కొంచెం కూడా వాటర్ కంటెంట్ లేకుండా హీట్ అయిపోవాలి. హీట్ అయిన తర్వాత ఇక్కడ వేరుశనగలు తీసుకుంటున్నాను. వేరుశనగలు నీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. సో మనకి ఈ రాగి పిండిలోకి మనం దీని పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. దానికోసమే నేను వేరుశనగల్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. చూసారు కదా, సో మీకు ఎంతైతే కావాలో ఒక హాఫ్ కప్ వరకు అయితే సరిపోతుంది టేస్ట్ కోసం. సో ఇక్కడైతే వీటిని మనం బాగా ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ మనకు కావాల్సినవి రాగిపిండి, నెక్స్ట్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా అలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడైతే మనకి ఈ వేరుశనగలు అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం ఆరబెట్టుకుందామండి. సో చూసారు కదా, ఇలా నీట్గా ఫ్రై అయిపోయినాయి. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో అందరికీ ఎంతో హెల్దీ అయిన రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ, త్వరగా కూడా అయిపోయే స్వీట్ అనమాట. సో ఇక్కడైతే నేను ఈ వేరుశనగల్ని పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, సో ఇంతైతే నెయ్యి తీసుకొని ఇందులోకి మనం ఏవైతే ముందుగా కట్ చేసుకున్నామో డ్రై ఫ్రూట్స్, వాటిని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అంటే మొత్తం బాదం పప్పులు తీసుకున్నాను. మీరు ఇంకా కిస్మిస్, జీడిపప్పు ఇవి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం పప్పులను చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసుకున్నాను ఇలాగా. సో వీటిని అయితే మనం కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని సో వీటిని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. మనం లడ్డు తినేటప్పుడు మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మనకి ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి రాగి లడ్డు అనేది ఎవరైనా తినొచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, సో అందరికీ ఎంతో హెల్దీ అయిన రెసిపీ ఇది. సో ఇక్కడైతే మనకి ఇవైతే ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే మనము ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాం. ఇలాగా నెయ్యి అంతా వాట్ చేసుకొని ఇలా తీసేసుకొని సేమ్ ఇదే ప్యాన్లో మనం రాగి పిండిని కూడా ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది. సో ఈ నెయ్యిలో నేను ఇక్కడ ఈ రాగి పిండిని ఒక గ్లాసుడి వరకు తీసుకున్నాను. ఇలా గ్లాసుడి వరకు తీసుకొని ఈ నెయ్యిలో ఇంకా కావాలంటే మీరు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని బాగా నెయ్యిలో మనకి ఫ్రై చేసేసుకోవచ్చు. ఒక 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సో కొంచెం కూడా మాడపెట్టకుండా ఫ్రై చేసుకోండి. మాడిందంటే మనకి స్మెల్ అనేది మారిపోతుంది, టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. సో ఇలా లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఇలా నెయ్యి వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో 10 minutes అయితే ఖచ్చితంగా పడుతుంది. సో తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ముందుగా వేపిన శనగలు ఉన్నాయి కదా, వాటిని దానిపైన ఉన్న పొట్టు తీసేసి ఇలా మిక్సీలోకి వేసేసుకోండి. ఇలా మిక్సీలోకి వేసేసుకొని నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని. చూసారు కదా, ఇలా అయితే నేను మిక్సీలోకి తీసేసుకున్నాను. దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. సో ఇలా పౌడర్ లాగా చేసుకున్న దాన్ని మనం ఫ్రై చేసేసుకున్న రాగి పిండి ఉంది కదా, సో రాగి పిండిలోకి వేసేసుకొని ఈ పొడి, నెక్స్ట్ ఇందులోకి కూడా మనము ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలిసేంత వరకు బాగా కలిపేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బెల్లం రెడీ చేసేసుకుందామండి. మీ ఇక్కడ రాగి లడ్డూలు ఇలా బెల్లంతో చేసుకుంటున్నానండి ఇక్కడ. సో దానికోసం అయితే నేను ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె లాంటివి తీసుకున్నాను. ఇందులోకి బెల్లం సేమ్ మీరు ఎంతైతే పిండి తీసుకుంటారో అంతవరకు బెల్లం అయితే తీసుకోండి. సో బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఎంతో హెల్దీ అనమాట. ఇందులోకి హాఫ్ కప్ వరకు కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. మనకి ఇది పాకం వరకు రావాల్సిన అవసరం లేదు. ఇలా పొంగుగా ఒక 3-4 times వరకు ఇలా పొంగించుకొని మనం కాచుకుంటే బెల్లం కరిగేంత వరకు సరిపోతుంది. పాకం ఏం అవసరం లేదు. సో ఇదైతే అయిపోయింది. సో దీన్ని కూడా మనం ఏం చేసుకుందాం, పక్కన ఆరబెట్టేసుకున్న తర్వాత దీన్ని కొంచెం వడగట్టుకొని ఈ పిండిలోకి పోసేసుకోవాలి. మనం ఏదైతే కలుపుకున్నామో రాగి పిండి, వేరుశనగ పౌడర్ ఇదంతా వేసుకున్నాం కదా, అందులోకి మనం వేసేసుకోవాలి. సో మొత్తం వేసేసుకోకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. సో ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇదంతా. సో అలా మొత్తం కలుపుతూ ఉంటే మనకి మొత్తం పిండి అంతా కలిసిపోతుందండి.
సో ఇలా చేస్తే తెలిసిపోతుంది. చూసారు కదా. సో మొత్తం మనకి బెల్లంతో మొత్తం కలిసిపోయింది. సో దీనిపైన కొంచెం నెయ్యి అనేది రాసుకొని మనం లడ్డూలు అనేవి రెడీ చేసేసుకోవాలి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన అంతా కొంచెం నెయ్యి అనేది రాసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నెయ్యి స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో లడ్డూలు అనేవి మనం రాగి పిండి అండ్ బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎంతో హెల్తీ అయిన రెసిపీ అండ్ వెరీ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అనమాట. సో ఎక్కడైతే మనం నెయ్యి అనేది వేసేసుకొని సో ఈ పిండిని మళ్ళీ ఒకసారి మొత్తం నెయ్యి అంతా ఈ పిండి మొత్తానికి కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి. సో ఇలా 2-3 టైమ్స్ బాగా ఉండలేకుండా కలిపేసుకున్న తర్వాత మనం లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడే చూసారు కదా, మనకి రెసిపీ అనేది చాలా బాగా వచ్చింది, రాగి లడ్డు అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇక్కడ మనకి లడ్డు అనేది మీకు ఏ షేప్లో అయితే కావాలో, ఎంత సైజులో అయితే కావాలో అంత సైజులో మీరు చేసుకోండి, పెద్దవైనా చిన్నవైనా సరే. సో ఇక్కడైతే నేను కొంచెం పెద్దగా చేసేసుకుంటున్నాను రాగి లడ్డూలు అనేవి. చూసారు కదా, ఇక్కడ నాకైతే చాలా సాఫ్ట్గా మనం నెయ్యి కూడా వేసాం కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. ఈ లడ్డూల్లో మనం నెయ్యి వేసాం కాబట్టి అండ్ బెల్లం కూడా వేసాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. సో ఫైనల్గా అయితే మనకి రాగి లడ్డూలు అనేవి రెడీ అయిపోయినాయి, చాలా టేస్టీగా వచ్చేసినాయి. మీరు కూడా ఇది ట్రై చేయండి. ఇలా రిమైనింగ్ పిండి మొత్తంతో ఇలా లడ్డూలు చేసేసుకోవాలి. చూసారు కదా, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వీయర్ వ్లాగ్స్కి. బాయ్.